వరంగల్ జిల్లాలో యూరియా కొరత రోజు రోజుకు తీవ్రమవుతుంది. 2 నెలలైనా యూరియా దొరకకపోవడంతో ఆగ్రహించిన రైతు తన చేనులోని పత్తిని పీకి పారేసిన ఘటన పర్వతగిరి మండలం చిత్తనేకొండ శివారు ఏబీ తండాలో చోటు చేసుకుంది. ఏబీ తండాకు చెందిన భూక్య బాలు తనకున్న 5 ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో పత్తి పంటను సాగు చేస్తుండగా వివిధ దఫాలుగా యూరియా కోసం ప్రయత్నం చేసి విఫలమయ్యాడు. రేపు మాపు అంటూ అధికారులు పూట గడుపుతుండటంతో పత్తి పంట ఎండిపోతుందని ఆవేదన చెందాడు. తన కుటుంబ సభ్యులతో కలిసి పత్తి చెట్లను తొలగించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందని రైతు బాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. పర్వతగిరి మండలం చింతనెకొండ గ్రామానికి చెందిన రైతు బాలు కుటుంబాన్ని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరామర్శించారు. నెల 10 రోజుల కానీ నేను తిరిగి లాస్ట్లో వచ్చింది సార్. ఆయన దగ్గరగానే నెప్పడపోయినా ఊళ్ళకపోయినా పర్దగిరిపోయినా పిల్లడపోయినా ఎక్కడ దొరుకుతుంది సార్. ఎన్ని బస్తాలు వచ్చినాయి పడింది? స్టార్టింగ్ ఎన్ని బస్తాలు కావాలి మీకు? మొత్తం మాకు 20-30 బస్తాలు కావాలి. 10 ఎకరాలు. అవునా? మా కడుపు ఏమి లేదు, ఇట్లా మక్కతో వేసుకో. రైట్, వరంగల్ జిల్లాలో అయితే ఒక రైతు బాలు అనే రైతు తన 5 ఎకరాల పత్తి పంటనైతే పీకి పడేశారు. ఎందుకంటే యూరియా కొరత వల్ల అక్కడ పత్తి పంట సాగవుతుందో లేదో అని. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ఇప్పటికే అక్కడ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆ రైతు దగ్గరికి వెళ్లి సందర్శించినట్టుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? శాలిని, వరంగల్ జిల్లాల వ్యాప్తంగా కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా రోజు రోజుకి రైతులు అయితే యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. అసలు రోజుల తరబడి ఉదయం అంతా కూడా ఉదయం నుంచి రాత్రి వరకు కూడా వర్షాలు పడుతుంటే కూడా లైన్ లో నిలబడ్డప్పటికీ కావాల్సిన యూరియా దొరకట్లేదని రైతులైతే మనం తీవ్ర ఆవేదన చెందుతున్నాం. మన ఛానల్ కూడా ప్రతి రోజు కూడా మనం ప్లే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. రైతు కష్టాల పైన ఒక పక్క రాజనీతి కూడా ప్రతి రోజు కూడా రైతుల కష్టాలు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నప్పటికీ ఇంకా యూరియా విషయంలో అయితే రైతులు ఇంకా తీవ్ర ఆవేదన అయితే చెందుతున్నారు. ప్రభుత్వం నుంచి యూరియా విషయంలో కొంత ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రైతులకు సకాలంలో యూరియా అందట్లేదని రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మనం వరంగల్ జిల్లాలోని పర్వతగిరి మండలం చింతనెక్కొండ శివారు ఏబీ తండాకు చెందిన భూక్య బాలు అనే వ్యక్తి తన 5 ఎకరాల్లో పత్తి సాగు చేశాడు. ఇప్పటికే పత్తికి ఆల్రెడీ ఒక దఫా యూరియా వేయాల్సి ఉంది. ఇంతవరకు యూరియా వేయకపోవడంతో ఆ మొక్కలు కూడా మొత్తం కూడా ఇలాంటి దిగుబడి లేకుండా పేలగా మొక్కలు ఉన్నాయి. దీనివల్ల మొత్తం నష్టపోయే అవకాశం ఉంది. ఇంకా తీవ్ర నష్టాలకి పోయే అవకాశం ఉంది. దిగుబడి రాదు. ఇప్పటికే చాలా లక్షల రూపాయల దీనికోసం ఖర్చు పెట్టాను. ఇంకా యూరియా వేయకపోవడంతో ఇక ఇప్పుడు వేసిన ప్రయోజనం ఉండదు. ఈ ప్రభుత్వాన్ని నమ్ముకొని రైతులంతా కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇలా సకాలంలో యూరియా వేయకపోవడం వల్ల రైతులైతే ఆత్మహత్య శరణ్యం. ఇంకింత నష్టపోయి ఆత్మహత్యలకి చేసుకునే బదులు ఉన్న పొలాన్ని మొత్తం కూడా 5 ఎకరాలు తను ఎదిగిన మొక్కల్ని మొత్తం కూడా పీకి వేయడం జరిగింది. దీంతో ఎర్రబెల్లి దయాకర్ రావు, బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా ఆ రైతుని ఈ రోజు నిన్న వెళ్ళి కలవడం జరిగింది. రైతు యొక్క బాధలు వినడం జరిగింది. ఆ రైతు చెప్తున్నాడు, ప్రభుత్వం మేము కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని నమ్మి మోసపోయాము. ఈ ప్రభుత్వాన్ని నమ్ముకున్నందుకు మాకు బుద్ధి వచ్చింది. ఇప్పటికే నేను లక్షల రూపాయలు అప్పయ్యాను కాబట్టి ఇంకా ఉపయోగం లేదు ఈ పంట పండించి, అందుకే పీకేశాను అని చెప్పడం జరిగింది. కొంత ఎర్రవెల్లి దయాకర్ కూడా తనకి మనోధైర్యం అయితే చెప్పడం జరిగింది. రైతుల పరిస్థితి అయితే చాలా ధైర్యంగా ఉంది. జిల్లా వ్యాప్తంగా కూడా రైతులు యూరియా దొరకక తీవ్ర ఇబ్బందులకు అవుతున్నారు. ఇప్పటికీ పంటకు ఆల్రెడీ ఒక దఫా వేయాల్సిన రైతులు వేయకపోవడం వల్ల దిగుబడి తగ్గిపోయి మరింత అప్పుల పాలవుతున్నామని అయితే రైతులు ఆవేదన చెందుతున్న పరిస్థితి అయితే ఉంది. శాలిని, చంద్రశేఖర్, మరి అక్కడ వ్యవసాయ అధికారులు ఏమని చెప్తున్నారంటే యూరియా కొరత ఇంకెన్ని రోజులు ఇలా ఉండే ఛాన్స్ ఉంది? వ్యవసాయ అధికారులు అయితే మొత్తం అసలు వాళ్ళు యూరియా కొరత లేదు, యూరియా కావాల్సినంత యూరియా ఉంది, రైతులకి యూరియా ఇస్తామని చెప్తున్నారు. ఇది పైకి చెప్తున్న మాటే తప్పించి అక్కడ వాస్తవ పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. మనం నిత్యం చూస్తున్నాం. ప్రతిరోజు యూరియా సెంటర్ల దగ్గర గంటల తరబడి రైతులు క్యూలో నిలబడి ఆ చెప్పులని వారు తీసుకొచ్చుకున్న ఆధార్ కార్డులను కూడా లైన్ లో పెట్టి ఉండాల్సిన దయనీయ పరిస్థితి మనం రోజు చూస్తున్న పరిస్థితి. కానీ అధికారులు ఎవరు కూడా యూరియా లేదు, సరిపడి యూరియా లేదని చెప్పలేకపోతున్నారు. యూరియా ఉంది, రైతులు ఎవరు ఇబ్బంది పడద్దు, అందరికి యూరియా ఇస్తామంటున్నారు. ఏదో కంటచూర్పు మాటలు మాత్రం ఇటు వ్యవసాయ అధికారులు కానీ ఇటు
ప్రభుత్వ జిల్లా కలెక్టర్లు చెప్తున్నప్పటికీ కూడా వాస్తవ పరిస్థితుల్లో అయితే యూరియా లేదు, యూరియా లేక రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఇంకా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినంత స్టాక్ రాలేదని ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు చెప్తున్నారు. కేంద్రం కొంత యూరియా ఇచ్చే విషయంలో కొంత మొండి వైఖరి ప్రదర్శిస్తుందని ఒక పక్క చెప్తున్నా, ఇంకో పక్క కావాల్సినంత యూరియా ఉంది అని చెప్తున్నారు. ఇదే ఇక్కడ దొండ వైఖరి ఉండటంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి అయితే ఉంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. ఉట్టిదండ మేము ఒక 5 ఎకరాలు పత్తి చేను పెట్టడం జరిగింది. పంట పండించి రాత్రి ఫోన్ చేస్తే నువ్వు